డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ పర్యటనలో జరిగే మాలల సింహగర్జన మహాసభను సపన్న వర్గాల ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని మాల మానవుడు జిల్లా అధ్యక్షులు దోసల శంకర్ పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. హలో మాల చలో హైదరాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని, మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగ హక్కులు, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామ్యం అవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మానాడు నాయకులు జెల్ల బూదయ్య, దోసల వెంకటరాజం, బార ధనరాజ్, దోసల శంకర్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ జరిగే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో మాల ఉప కులాలు హాజరై ఒక సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన మాజీ కార్మిక శాఖ మంత్రి గారు, మనం అందరము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటికొక్కరిగా బయలు వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. డిసెంబర్ 1న జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ మాల ఉప కులాలు తరలి రావాలని జై తెలంగాణ మాల మానవుడి పక్షాన తెలియజేయడం జరుగుతుంది. జై మాల సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా డిసెంబర్ 1న హైదరాబాద్లోని పేరెడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి భారీ మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో మాల ఉపకుల కులాలు అందరూ కూడా ఇట్టి మాలల సింహగర్జనకు తరలివచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుతున్నాము.